గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈసారి కూడా గాజువాకలో భారీ గణనాథుడు కొలువు తీరబోతున్నారు. ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ గత 13 సంవత్సరాలుగా ప్రతి వినాయక చవితిని ఎంతో వైభవంగా, విశిష్టంగా, చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తుంది. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లోనే అతి భారీ గణనాథుడిని కొలువు తీర్చి భక్తుల మనసు దోచుకుంటున్నటువంటి నిర్వాహకులు ఈసారి మరింత విభిన్నంగా, ప్రత్యేకంగా తమ ఐడియాలజీ ఉపయోగించి ఈసారి ఇంకా ప్రత్యేకత చాటుకోవాలి, గాజువాక పేరు మారుమ్రోగించాలి, వినాయక ఉత్సవాలంటే ఇలా ఉండాలి అనేటటువంటి ఏర్పాట్లతో ముందుకు వెళ్తున్నారు. ఈసారి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారు కొలువు తీరబోతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, పూర్తిగా స్వామివారిని చీరలతో అలంకరించి ఇక్కడ కొలువు తీర్చే ఏర్పాటు. ఈసారి నిలుచొని ఉండేటటువంటి విగ్రహమూర్తి కాకుండా కూర్చొని ఉండేటటువంటి ఆకృతిలో స్వామివారి విగ్రహాన్ని అయితే కనుక భక్తులు దర్శించుకోబోతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, నమూనా ఆలయాలు కూడా అంతే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. గాజువాకలో చాలా లంక గ్రౌండ్స్, ఓపెన్ స్పేసియస్లో ఇక్కడ భారీ ఎత్తున వినాయక చవితి ఉత్సవాలు చేసేందుకైతే ఎస్వి ఎంటర్టైన్మెంట్ సిద్ధమవుతోంది. మరి ఈ ఏర్పాట్లు, ఈ ఉత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి? ఈసారి అయితే సుందర వస్త్ర మహాగణపతిగా కొలువు తీరబోతున్నటువంటి స్వామివారి దర్శనానికి ఎంతమంది భక్తులు వస్తారనే అంచనాలతో ఏర్పాట్లు జరగబోతున్నాయి. గణేష్ గారు ఉన్నారు ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నుంచి, అడుగుదాం. సో గణేష్ గారు, 13 ఇయర్స్ నుంచి కూడా అంతకంతకు ఎక్స్పెక్టేషన్ పెరుగుతోంది భక్తుల్లో కూడా. ఈసారి గాజువాకలో ఇంకా ప్రత్యేకంగా గణపతి కొలువు తీరబోతున్నారు అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్తో మీ పైన ఇంకా బాధ్యతలు పెరుగుతూ వస్తున్నాయి. సో వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈసారి ఉత్సవాలు ఎలా ప్లాన్ చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ప్రతి సంవత్సరం గాజువాక లంకా మైదానంలో జరిగే గణేశోత్సవాలు సాంప్రదాయంగా వస్తున్నాయి. మనకి విశాఖపట్నం జిల్లా అనే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా, పక్క జిల్లాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా బార్కేడ్లు, పార్కింగ్ ఏర్పాట్లు కూడా చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం 13 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు అంటూ చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా గతంతో పోల్చుకుని 23లో చాలా భారీ ఎత్తున జనాలు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ ఆలోచన మేరకు ఇంకా ఎక్కువ శాతం భక్తులు వచ్చే విధంగా వాళ్ళకి బార్కేడ్లు కానీ, పార్కింగ్ కానీ, వాటర్ ఫెసిలిటీ కూడా చేయడం జరిగింది. ఈసారి స్వామివారికి మనం శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగిందని మన గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా స్వామివారి నమూనా విగ్రహాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. భక్తులందరికీ ఆగస్టు 27వ తారీఖు నుంచి స్వామివారి దర్శనం ఉన్నారు. ఈ యొక్క విగ్రహం ఒక కళాకారులు కూడా ఈ విగ్రహంలో ఎక్స్పర్ట్స్ అయిన చీరాలకు చెందిన శ్రీకాంత్ గారు ఈ విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. సుమారు సూరత్, ముంబై, మనకి తమిళనాడు నుంచి కూడా ఈ శారీస్ అన్నీ కూడా సేకరించడం జరిగింది. భారీ ఎత్తున ఈ విగ్రహం స్వామివారి 27 నుంచి భక్తులందరూ దర్శనం ఇవ్వబోతుంది. అయిన అనంతరం మనం ప్రతి సంవత్సరం కూడా పాలు పంచామృతాలతో స్వామివారికి నిమజ్జనోత్సవం చేసేవాళ్ళని. ఈసారి ప్రత్యేకంగా స్వామివారికి 1 టన్ను పసుపు, 1 టన్ను కుంకుమ, 1 టన్ను విభూతితో స్వామివారికి ముందు అభిషేకం చేసి, తర్వాత 1 టన్ను పువ్వులతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారి చీరలు ఏవైతే వస్త్రాలు మనం చేస్తున్నామో ఇవన్నీ కూడా భక్తులందరికీ ఇవ్వడం, డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది నిమజ్జనం రోజు. తర్వాత అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా భారీ ఎత్తున సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తెలంగాణ ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలతో పోటీ పడుతూ ఆంధ్రప్రదేశ్లోని ప్రతిష్టాత్మకంగా మన గాజువాకలోని ఉత్సవాలు చేయాలనే కాన్సెప్ట్తో మీరు ఎప్పుడు విగ్రహం యొక్క ఎత్తు పైన ఫోకస్ చేసేవారు. బట్ ఈసారి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఇక్కడ మనం ఈ నమూనా నిర్మాణం కూడా చూస్తే కనుక ఇప్పటికే మీరు ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరిస్తున్న శారీస్తో స్వామివారి విగ్రహం ఉంటుంది అన్నారు. ఈ రిఫరెన్స్ ఎక్కడైనా తీసుకున్నారా? ఎందుకు ఈ ప్రత్యేకమైన ఆలోచన వచ్చింది? అంటే గతంలో మనం 2023లో 117 అడుగుల శ్రీ అనంత పంచముఖ మహాగణపతి స్వామివారిని విగ్రహం మనం పెట్టడం జరిగిందండి. ఆ రోజే మనం ఆల్రెడీ వరల్డ్ రికార్డ్ సృష్టించడం జరిగింది. సో తర్వాత ఇంకా హైట్ కాన్సెప్ట్లో కాకుండా భక్తులందరికీ మనం ఆ మట్టిని అంతా కూడా సేకరించి నిమజ్జనం చేసే విధంగా కాకుండా భక్తులకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి ఏ కార్యక్రమం మనం చేసేదని. ఈ యొక్క కార్యక్రమం వల్ల ఏంటంటే స్వామివారి ఈ చీరలు కూడా భక్తులకు ఉపయోగపడితే వాళ్ళు పెట్టుకోవడానికి, ఇంట్లో పూజా కార్యక్రమాల టైంలో వారికి వాళ్ళు కట్టుకొని చేయడానికి బాగుంటుందని ఈ ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగిందండి. బాగా ఆలోచించాం, 2-3 రకాల ఫుడ్ ఐటమ్స్ అనుకున్నాం. అవి పాడయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యే ఆలోచనలు కూడా ఉన్నాయి. సో అందుకనే వాటి వైపు కాకుండా వస్త్రాలు అయితే భక్తులు కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది. ఈ ఉత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి? ఆఖరి రోజున ఈ స్వామివారు ఏదైతే వస్త్రాలతో అలంకరిస్తున్నటువంటి మహాగణపతిని భక్తులకు ఏ రకంగా ప్రసాదంగా పంపిణీ చేయబోతున్నారు?
మనకి ఆగస్టు 27వ తారీఖు ఉదయాన్నే స్వామివారి మొదటి పూజ అందుకుంటారండి. అయిన అనంతరం సెప్టెంబర్ 18వ తారీఖు సాయంత్రం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి భారీ ఎత్తున నిమజ్జనోత్సవ కార్యక్రమం జరగబోతుంది. అన్ని రకాల అంటే మనం ఈ పాలు పంచామృతాలతో స్వామివారి కింద ఉన్న ముందు ఉత్సవ విగ్రహానికి అన్ని అభిషేకాలు జరుగుతాయి. అయిన తర్వాత మనకి మెయిన్ స్వామివారికి పసుపు కుంకుమ ఈ పువ్వులు విభూతితో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అయిన తర్వాత భక్తులు మనకు వచ్చిన సంఖ్య దాన్ని బట్టి ఆ రోజు మనకి భారీగా మార్కెట్లు ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా వచ్చిన విఐపీస్తో శారీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ రికార్డ్స్ నమోదు చేసుకున్న గాజువాక గణపయ్య పైన భక్తులకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రత్యేకంగా ఏదో టూరిజం ప్లేస్కి వెళ్ళి రావాలి అన్నట్టుగానే గాజువాకలో గణపతిని దర్శించుకోవడానికి కూడా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఈసారి భక్తుల సంఖ్య ఎంతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? ఈసారి చాలా భారీగా ఉంటుందండి. అంటే మన విశాఖపట్నం అనగానే బయట జిల్లాలో అందరికీ గుర్తొచ్చి ఫస్ట్ మనకి టూరిజంలో అరకు బుర్రా కేవ్స్ కూడా అందరికీ బాగా ఐడియా వస్తుంది. అదేవిధంగా అదే సెట్లో బుర్రా కేవ్స్ సెట్ కూడా మనం సినీ ఇండస్ట్రీ నుంచి ఆర్ట్ డైరెక్టర్స్ని తీసుకొచ్చి స్వామివారికి లెఫ్ట్ సైడ్ మనకి లక్ష్మీనారాయణమూర్తి స్వామివారు దర్శనం అవబోతున్నారు. అదేవిధంగా రైట్ సైడ్లో కూడా మనకి మొత్తం ఒక కేవ్ టైప్లో వేసి లోపల మొత్తం వాటర్ ఫౌంటైన్స్ అండర్ వాటర్లో శ్రీకృష్ణ స్వామివారి టెంపుల్ కూడా లోన పెట్టడం జరుగుతుంది. ఎస్ అవునండి, అదేనండి సేమ్ శ్రీకృష్ణ స్వామివారు కూడా లోన దర్శనం అవ్వబోతున్నారు. అది మొత్తం వాటర్ ఫౌంటైన్ చాలా కొత్తగా ఉంటుంది. మన దీనికి కూడా భక్తులు తాకిడి చాలా ఎక్కువ ఉంటుందనే ఆలోచన వరకు దానికి కూడా సపరేట్ మార్కెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 21 రోజు కూడా ఒక పండగ వాతావరణం క్రియేట్ చేసి గాజువాక సాంప్రదాయంగా వస్తుంది. మనం చూడొచ్చు భారీ ఎత్తున షోస్లో కానీ ఎక్కడికైనా సరే మన గాజువాక గణనాథుల కోసం చాలా కార్యక్రమాల్లో మాట్లాడుకుంటున్నారు. చాలా చాలా ప్రముఖులు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా రీసెంట్గా వీడియోస్లో కూడా చూస్తున్నాం. మన భారీ ఎత్తున గాజువాక గణ ఖైరతాబాద్ తరహాలో గాజువాక గణనాథులు కూడా ఆ పేరు ఇది సంపాదించుకున్నామని చాలా గర్వంగా ఉంది. ఇంకా ఈ ప్రతి సంవత్సరం కూడా ఇంకా భారీ ఎత్తున ఈ ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం. ఆ నేమ్ గాజువాకకి తీసుకొస్తాం. ఇక్కడ మండపం ఎత్తు అంటే ఈసారి విగ్రహం ఎత్తు పైన కాన్సన్ట్రేట్ చేయలేదు, కానీ మండపం ఎత్తు ఎంత? మండపం ఎత్తు సుమారు 150 feet పైనే ఉంటుందండి. మా ముందు అంతా కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ సెట్స్ కానీ అంటే మనకి ఒక డివోషనల్ ఒక టెంపుల్ సెటప్ అంతా కూడా వేస్తున్నామండి. ఫ్రంట్ ఫైబర్తో టెంపుల్ సెటప్ అంతా కూడా వేసి లాన్ ఎంట్రన్స్ అంతా కూడా ఒక టెంపుల్ ఒక డివోషనల్ ఒక గుడికి వచ్చిన విధంగా ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. సుమారు 150 అడుగుల పైనే సరే ఫ్రంట్ ఎలివేషన్ ఉండబోతుంది. అంటే వచ్చే భక్తుల కోసం అంటే ఇన్ని ఆర్గనైజేషన్కి సంబంధించి మేనేజ్మెంట్కి సంబంధించి కొంత ఖర్చుతో కూడుకున్న ఉత్సవాలు కాబట్టి ఏమైనా ఎంట్రీ ఫీజు ఇట్లా ఏమైనా డిసైడ్ చేస్తున్నారు ఇప్పటికి? అంటే ఎంట్రీ ఫీజు అంటే ఎవ్రీ ఇయర్కి భక్తులకి ఉచిత దర్శనంతో పాటు మనం అర్చన చేయించుకోవడానికి కానీ పూజారులు సుమారు ఒక 20 మంది పూజారులు ఉంటారండి. 20 మంది పూజారులు కూడా మన ఈ 21 రోజు వినాయక చవితి ఉత్సవాల్లో సుమారు వాళ్ళు కుటుంబాలన్నీ కూడా ఇక్కడ ఆధారపడి ఉంటాయి. ఆ 21 రోజు పాటు వాళ్ళు వచ్చిన అర్చన చేయించుకోవాలన్నా వాళ్ళ అభిషేకాలు చేయించుకోవాలన్నా దానికి సపరేట్గా 25 రూపీస్ ఒక టికెట్ ఒకటి ఉంటుందండి. 50 రూపీస్ దర్శనం ఒక టికెట్ ఒకటి ఉంటుంది. అది కంటిన్యూగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మనకి సుమారు మన విశాఖపట్నం జిల్లాలో ఈ టైంలో ఈ 3 months కూడా ఎవరికి కూడా ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఉపాధి ఉండదండి. మనకి జనవరి టైంలో ఏంటంటే పండుగలు ఉండడం వల్ల ఆ విలేజ్లో వాటిలో పండుగలు చేసుకొని అక్కడికి వెళ్ళి రోడ్డు మీద పరదాలు కప్పుకొని మనం ప్రతి పండుగ చూస్తూ ఉంటాం. వాళ్ళు అక్కడ జీవనం సాగిస్తారు. బట్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ 3 నెలల పాటు వాళ్ళకి ఎక్కడ ఏది ఉండదు, వాళ్ళకి ఆధారం తినడానికి కూడా ఆధారం ఉండదు. ఆ 21 రోజు పాటు ఇక్కడ సుమారు ఈ స్టాల్స్ కానీ ఇక్కడ పండగ వాతావరణం క్రియేట్ చేస్తే సుమారు 3000 మంది అంటే కుటుంబం అంతా 300 ఇక్కడ బతుకుతారండి. వాళ్ళ ఈ స్టాల్స్ కానీ ఇది ఒక పండగ వాతావరణం క్రియేట్ భగవంతుడి దయ వల్ల ఈరోజు మా పందిరి కట్టే ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు సుమారు మన ఎలమంచిలు ఏటుకొప్ప అక్కడి నుంచి వచ్చి 35 మంది పనిచేస్తారండి. లాన్ డెకరేషన్ వరకు కలకత్తా నుంచి వస్తున్నారు. ఇలా వీళ్ళు ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా మనం ఇక్కడ ఈ వినాయక చవితి ఉత్సవాల వల్ల సుమారు 3000+ కుటుంబాలు దీనివల్ల బతుకుతున్నాయి. చాలా వరకు వాళ్ళకి ఆధారం వస్తుంది. వాళ్ళ పిల్లలు నెక్స్ట్ స్కూల్ ఫీజెస్ కానీ అన్ని చాలా వరకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. మన దగ్గరికి వచ్చి చేసుకోవడం వాళ్ళతో హ్యాపీగా వెళ్తూ భగవంతుడికి కూడా ఏదో చేయాల్సిన చేస్తారు. అన్నదానం కార్యక్రమాలు కాబట్టి కూడా వాళ్ళు సాయం చేస్తారు. గణేష్ గారు, శ్రీ సుందర వస్త్ర మహాగణపతి గారి కోసం ఎంతమంది కళాకారులు పనిచేస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి దీని వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి? సుమారు 3 నెలల పాటు కన్స్ట్రక్షన్ అవుతున్నాడు. ఆల్రెడీ మనం 1.5 month అయిందండి మనం స్టార్ట్ చేసి ఈ రోజుకి. మనకి చీరాలకు చెందిన 25 మంది కళాకారులు, శ్రీకాంత్ అనే మెయిన్ కళాకారులు ఉన్నారండి. ఆయన టీం అంతా ఆల్రెడీ స్కెల్టన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోవడం జరిగింది ప్రెజెంట్. మనకి ఇప్పుడు శారీస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ వస్తున్నాయండి. ఇంకో 4-5 daysలో శారీస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఆగస్టు 25వ తారీఖు కల్లా స్వామివారి విగ్రహం మొత్తం రెడీ అయిపోవడం జరుగుతుంది. అలాగే లక్ష్మీనారాయణమూర్తిని మన శ్రీకృష్ణ స్వామివారి టెంపుల్
టెంపుల్ కూడా 2 కన్స్ట్రక్షన్ అయిపోవడం జరుగుతుంది. 25వ తారీఖుకి మొత్తం పనులన్నీ పూర్తి చేసి 27వ తారీఖు స్వామివారి దర్శనం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. గణేష్ గారు, గాజువాక అనేటప్పటికీ గణపయ్య ఉత్సవాలే కాదు, మహాప్రసాదం లడ్డూ వేలం కూడా చాలా ప్రత్యేకత. ఏంటి ఈసారి ప్రసాదం ఎలా ప్లాన్ చేస్తున్నారు? స్వామివారికి గతంలో మనం 3 సార్లు గాజువాక లంకా మైదానంలో భారీ లడ్డూతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించామండి. అంటే 8 టన్నులు, తర్వాత 9 టన్నులు, తర్వాత 30 టన్నులతో గాజువాక లంకా గ్రౌండ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉంది. అదేవిధంగా ఈసారి కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి ఎవరైనా పోటీ వస్తే లడ్డూతో మనం పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా భారీ లడ్డూని గతంలో 2016తో మనం క్లోజ్ చేయడం జరిగింది గాజువాకలో. అది ఈసారి మళ్ళీ భారీ లడ్డు స్వామివారికి ప్రసాదంగా సూరుచి ఫుడ్స్ వాళ్ళు పంపిస్తున్నారు. అదేవిధంగా సాంప్రదాయంగా మనకి 13 సంవత్సరాల నుంచి కూడా తాపేశ్వరం నుంచి లడ్డు స్వామివారికి లడ్డు రావడం ఆనవైతే. అక్కడ ఖైరతాబాద్ వాళ్ళు మనకి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా అక్కడ ఆపడం జరిగింది ఖైరతాబాద్ వాళ్ళకి. ఇక్కడ మనకి గాజువాక వినాయకుడికి ఇవ్వడం జరుగుతుంది. అదే సాంప్రదాయంగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి భారీ లడ్డూతో పాటు వేలం లడ్డు కూడా స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది. సుమారు 5 టన్నులు ప్లస్సే ఉంటుందండి. ఇంకా భారీ లడ్డూయే వస్తుంది. ఎన్ని టన్నుస్ ఏంటనేది దగ్గరలో కూడా రిలీజ్ చేస్తాం. ప్రజెంట్ స్వామివారికి 2 లడ్డూలు కూడా ఈసారి ప్రసాదంగా సూర్యుచి వాళ్ళు పంపించబోతున్నారు. అవుట్పుట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే వస్తే గనుక ఎన్ని రకాల కలర్స్ ని ఓన్లీ ఈ శారీస్ ని మనం ఉపయోగిస్తున్నాం? సుమారు కలర్స్ అయితే 48 కలర్స్ వస్తున్నాయండి. 48 కలర్స్ స్వామివారిలో మొత్తం శారీస్ మొత్తం 48 కలర్లు ఆల్రెడీ సెలెక్ట్ చేయడం జరిగింది ఆర్టిస్ట్. ఆల్రెడీ అవన్నీ ఆర్డర్ కూడా అయిపోవడం జరిగింది. ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నాయి. సుమారు ఒక 2-3 డేస్లో గ్రౌండ్కి కూడా చేరుకుంటాయండి. ఇవన్నీ మ్యాచింగ్ కూడా ఆర్టిస్ట్ సెలక్షన్లోనే సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఇంతకు ముందు ఎవరైనా ఈ వస్త్ర గణపతిని ఏర్పాటు చేశారా? ఎక్స్క్లూజివ్ గా మనమే ఫస్ట్ లేదండి. మొట్టమొదటిసారి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి గాజువాక లంకా మైదానంలో పెట్టబోయే గణపతిని, ఈ వస్త్ర గణపతిని ఇంకెవరూ పెట్టడం లేదు. ఇదే మొట్టమొదటిసారి పెట్టడం అండి. ఇదే ఫస్ట్. నిర్వాహకులు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఉత్సవాలు కావచ్చు ఇట్లాంటి భారీ ఏర్పాట్లు చేసినా భక్తుల సహకారం కూడా చాలా అవసరం. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అక్కడ అంతా వదిలేసి అది ఒకటి ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటుంది. ఎలాంటి సహకారాన్ని మీరు కోరుతున్నారు? డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ప్రజల నుంచి, భక్తుల నుంచి? అంటే ఏం లేదు, కొంతమంది అత్యుత్సాహంతో ఉన్నది అంటే లేనిది కూడా చాలా వరకు ప్రచారం చేస్తుంటారు. వాటి వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడే కదా గతంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పడం కాకుండా కొన్ని లేనివి కూడా కల్పించి కొంతమంది సోషల్ మీడియాలో చేయడం జరుగుతుంది. అలాంటివి కొంచెం మాకు దూరంగా ఉంటే ఇంకా ప్రశాంతంగా, అంటే అవతల వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవగాహన లేకుండా వాటి మీద మాకు ఆ ప్రెజర్స్ పడుతున్నాయి అనమాట. సో దాని మీద ఇంకా అలాంటివి ఏమైనా చేస్తే కొంచెం ఆలోచించి మమ్మల్ని కూడా సంప్రదిస్తే మేము కూడా దాని మీద డీటెయిల్స్ క్లారిటీగా ఇస్తాం. అలాంటివి చెప్తే మాకు కొంచెం ప్రెజర్ లేకుండా ఉంటుంది అనమాట. సో ఇది గాజువాకలో భారీగా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ శ్రీ సుందర వస్త్ర మహాగణపతి కొలువు తీరబోతున్నారు. ఈసారి ఉత్సవాలు మరింత అంచనాలకు మించి ఏర్పాటు చేసేందుకు ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అన్ని రకాలుగా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. అలాగే చీరాల నుంచి వస్తున్నటువంటి కళాకారులు కావచ్చు, ఆర్టిస్టులు, వీరంతా కూడా, అలాగే నమూనా ఆలయాల కోసం ప్రత్యేకంగా సినీ ఆర్ట్స్ సంబంధించినటువంటి కళాకారులు కూడా రాబోతున్నారు. అలాగే ఇలాంటి నిర్వహణకి ముందుకు వేసినప్పుడు, ఒక సంకల్పాన్ని పెట్టుకున్నప్పుడు దానికి అందరి సహకారం ఉంటేనే అది ఉత్సవాలు కావచ్చు ఏదైనా కూడా సూపర్గా సక్సెస్ అవుతాయి. ఆ ప్రాంతానికే కాదు, ఆ వేడుకలకు కూడా ఒక అందం అనేది వస్తుంది. కాబట్టి ఆ రకమైన సహకారాన్ని కూడా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ గణేష్ గారు కోరుతున్నారు. ఈసారి మాత్రం గాజువాక పేరు మరొకసారి రికార్డు స్థాయిలో మారుమ్రోగబోతోంది అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఆ స్థాయిలోనే అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఈసారి గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, ఫీడ్బ్యాక్స్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో తీసుకొని ఈసారి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాదు, గణపతి ఉత్సవాలను కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ గణేష్ గారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి